ఈరోజు మాస్టర్ షెఫ్ కిచెన్లో అడుగు పెడుతుంటే ఏదో ఒక కురుక్షేత్రంలో అడుగు పెడుతున్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ నుంచి మాకంతా ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాగా అనిపింది అనమాట కిచెన్. కిచెన్లోకి ఎంటర్ అవుతున్నా లెఫ్ట్లో ఒక పెద్ద బోర్డు ఉంది. ఎందుకు పెట్టారు అక్కడ? హలో హోమ్ కుక్స్, వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. మీ ప్యాషన్ ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈ రోజు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు కిచెన్ లో ఫస్ట్ టైం 1 కాదు 2 కాదు మొత్తం 3 సర్ప్రైజెస్ ఉన్నాయి. ఈరోజు షెఫ్ నిగితా గారు 3 సర్ప్రైజులు ఉన్నాయన్నారు. అది మాకు పనికొస్తాయా, కొంప ముంచుతాయా చూడాలి ఇప్పుడు. ఎప్పుడు ట్విస్ట్ అంటారు, బట్ ఇవాళ ఫస్ట్ టైం సర్ప్రైజెస్ అన్నారు. సో ఐ గెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ టుడే. హోమ్ కుక్స్, ఆ ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటో అని తెలుసుకోవాలని ఉందా? ఇంట్రెస్టింగ్ స్వీట్ ఛాలెంజ్ మీకు ఇవ్వబోతున్నాం. ఒక పక్క టెన్షను, ఇంకో పక్క హ్యాపీనెస్. ఏం ఛాలెంజ్ ఇస్తారో ఏమో అస్సలు తెలీదు. మేమేమో ఎస్ అనేసాము. Here we go. How? అబ్బబ్బా, అది చూడగానే నా నోట్లో వర్డ్స్ లేదు. ఆ బంగారం కోటింగ్ చేస్తారు కదా అన్నట్టుగా షుగర్ వర్క్, అబ్బా చూస్తుంటుంటే మైండ్ బ్లోయింగ్గా అనిపించింది. సో షెఫ్ చలపతిరావు గారు 2 కప్ కేక్స్ విత్ షుగర్ డెకరేషన్ పెట్టారు ఎదురుగా. అండ్ అది చూసిన వెంటనే చాలా ముద్దుగా ఉన్నాయి చూడటానికి. బట్ అట్ ద సేమ్ టైం ఇదే నా ఛాలెంజ్ అంటే కనుక ఇవాళ నేను అయిపోయాను. చెఫ్స్ ముందు ఒక కప్ కేక్, తర్వాత అందులో ఒక షుగర్ గార్నిష్ ఉంది. అది చూసిన వెంటనే దాన్ని రెప్లికేట్ చేయాలా అని ఒక చిన్న ఆలోచన నాలో మొదలైంది. హోమ్ కుక్స్, మీరు ఈ కప్ కేక్ పైన షుగర్ గార్నిష్ చూస్తున్నారు కదా, ఆ షుగర్ గార్నిష్ అలాగే మీరు తయారు చేయాలి. నేను చూడంగానే డెఫినెట్గా మేము కూడా ఆ షుగర్ గార్నిష్ చెయ్యాలంటే నాకు ఎంతో భయం వచ్చేసింది. ఎందుకంటే నేను ఇంట్లో చాలాసార్లు ట్రై చేశాను ఈ సేమ్ గార్నిష్, నాతో అస్సలు అవ్వదు ఇంట్లో కూడా. ఇప్పుడు ఇక్కడ చేయాలంటే ఎలా చేస్తాను? మీరు 3 ప్రజెంట్ చేయక్కర్లేదు, మీరు 1 కరెక్ట్గా తీసుకొస్తే అది చాలు. ఎవరిది షుగర్ గార్నిష్ హైట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళదే గెలుపు. షుగర్ గార్నిష్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఈ రోజు నేను ట్రై చేయాలి, ఎలాగైనా గెలవాలని కోరుకుంటున్నాను. సో హోమ్ కుక్స్, షుగర్ గార్నిష్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి: స్పీడ్, పేషెన్స్ అండ్ కలర్ అండ్ ఇంటిగ్రిటీ. కరెక్ట్ టెంపరేచర్లో మనం క్యారమల్ స్టేజ్కి తీసుకురావాలి. మాస్టరీ అలా నుంచోవాలి అంటే దాన్ని గ్రావిటీని కూడా మనం మాస్టర్ చేయగలగాలి. ఎవరైతే ఈరోజు ఆ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తీసుకురాగలుగుతారో ఇద్దరు హోమ్ కుక్స్కి అడ్వాంటేజ్ ఉండబోతుంది. నేనైతే స్వీట్ సర్ప్రైజెస్ ఛాలెంజ్లో టాప్ 2లో నుంచి 1 స్థానం గెలుస్తాను. ఇంకా ఆ అడ్వాంటేజ్ని ఎలాగైనా సాధిస్తాను. హోమ్ కుక్స్, ఈ షుగర్ గార్నిష్ చేయడానికి మేము మీకు ఇస్తున్న టైం 15 minutes. ఈ 15 minutesలో షుగర్ గార్నిష్ నేను చేస్తానా? నాకే నమ్మకం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఇది ట్రై చేయలే. ఆర్ యు గైస్ రెడీ? Yes. 3, 2, 1, లెట్స్ స్టార్ట్. నా కౌంటర్కి నేను వచ్చాను అండ్ నేను పాస్ట్లో ఎప్పుడు షుగర్తో వర్క్ చేయలేదు. నాకు ఒకటే ఐడియా ఉంది, ఒకసారి హీట్ చేసి ఒక సర్టెన్ టెంపరేచర్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేయడం అనేది కష్టం. సో నేను హాఫ్గా చేయాలి అనుకుంటున్నాను. కౌంటర్లో అయితే ఏమేమి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నో షుగర్ క్యారమెల్ చేయడానికి అన్నీ ఉండే. సో నేనేం ప్లాన్ చేశానంటే సాస్ ప్యాన్ పెట్టి కొంచెంగా వేసాను షుగరు. కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. ఇలా చేస్తే షుగర్ త్వరగా మెల్ట్ అవుతుంది అనిపించింది నాకు. షెఫ్ నిఖిత, మీరు ఒక పేస్ట్రీ షెఫ్. ఈ స్వీట్ స్కిల్ టెస్ట్ ఎంత డిఫికల్ట్గా ఉండబోతోంది?
డిఫికల్ట్ అయితే డెఫినెట్ గా ఉంటుంది షెఫ్, బికాస్ షుగర్ తో పాటు పని చేయడం ఇట్స్ నాట్ ఈజీ. బికాస్ ఒక స్టేజ్ లో కుక్ అయితే ఒక టెక్స్చర్ ఉంటుంది, ఇంకో స్టేజ్ లో కుక్ అయితే ఇంకో టెక్స్చర్ ఉంటుంది. కొంచెం పేషెన్స్ ఉండాలి ఆ షుగర్ ని కుక్ చేసేటప్పుడు. మనం ఈరోజు చాలా లిమిటెడ్ షుగర్ ఇచ్చాము. శ్యామ్ టేబుల్ దగ్గర ఆల్రెడీ పొగ వచ్చేస్తుంది. ఎస్ షెఫ్స్ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే టెంపరేచర్ అండ్ కూలింగ్ ఈ రెండు చాలా కరెక్ట్ గా వాళ్ళు తీసుకురావాల్సి అవును వస్తుంది. అవును. చూడండి అక్కడ రవి కూడా ఈ రోజు పొగ పెట్టేశాడు. ఈ రోజు నా షుగర్ గార్నిష్ చాలా బాగా రావాలి. నేనైతే ఫస్ట్ టైం చేస్తాను, కొంచెం ఓవర్ బర్న్ అయినా అది సరిగా రాదు. సో పేషెన్స్గా నేను దాన్ని చెక్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ స్కిల్లో చాలా ముఖ్యమైనది గ్రావిటీ. మనం దాన్ని ఒక కరెక్ట్ కూల్ అవుతున్నప్పుడు ఒక స్టేజ్ లో తీసి దాన్ని హోల్డ్ చేయాలి. దాన్ని తిప్పకూడదు, దాన్ని కదలపకూడదు. స్లోగా హోల్డ్ చేస్తే అది అదే స్టేజ్ లో అక్కడ అలాగా అది హార్డ్ అయిపోతుంది. పాడైపోతుంది. నేను ఎంత ట్రై చేసి హేజల్ నట్ దానిలో డిప్ చేశాను, అస్సలు అవ్వట్లేదు. గ్రావిటీ దాని పని చేయట్లేదు. నేను ట్రై చేసి నాకు చాలా పెద్ద వచ్చేసింది, కానీ అది చాలా తొందరగా బ్రేక్ అయిపోయింది. షుగర్ కుకింగ్ సేవరీ డిషెస్ లో కూడా వాడచ్చు, స్వీట్ డిషెస్ లో కూడా వాడచ్చు. అండ్ మన ఇండియన్ మిఠాయిస్ ఫౌండేషనే ఈ షుగర్ కుకింగ్. ఐ థింక్ ఒక మాస్టర్ షెఫ్ టైటిల్ కోసం ఇవన్నీ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. షుగర్ డోమ్తో నేను ఫస్ట్ వర్క్ చేశాను. డోమ్ అంటే ఒక స్ట్రక్చర్ అలాగ ఉంటుంది, కానీ ఇక్కడ షుగర్ లో ఆ హైట్ ని క్రియేట్ చేయాలి. అంటే చాలా థిన్ గా ఉంటుంది, ఇంకా చాలా ప్రొఫెషనల్ గా చేయాలి. అదే టైంలో బ్రెత్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. అది డిఫికల్ట్ పార్ట్, ఎందుకంటే బ్రెత్ చేసేటప్పుడు అది ఇలా షుగర్ ఆర్ట్ కొద్దిగా స్టేబుల్ ఉండదు, అంటే అది ఒక ప్రెషర్. ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఈరోజు. భయం ఉంది, ఎందుకంటే నేను ఇప్పుడు దాకా చేయలే, ఆ టెక్నిక్ నాకు రాదు. Ravi, I think, is able to get one right. ఎస్, బట్ రవితో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉండే, బికాజ్ ఆ లిక్విడ్ టు డిజర్ట్ ఛాలెంజ్ లో ఆల్రెడీ బ్లోన్ షుగర్ ని అటెంప్ట్ చేశాడు. సో ఐ థింక్ హీ హ్యాస్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ కుకింగ్ షుగర్. ఇవాళ ఆల్రెడీ ఒక గార్నిష్ ఫినిష్ చేసేసాడు. సో లెట్స్ హోప్. క్యారమల్ త్వరగా బర్న్ అయిపోతుంది, అందుకని నేను గ్యాస్ ఆఫ్ చేశాను. కానీ దాని వల్ల అది షుగర్ గార్నిష్ అయితే సరిగ్గా రావట్లేదు. నేను మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి గట్టిగా అయిన క్యారమల్ కి బెల్ట్ చేసి అది ఇంకొకసారి ట్రై చేస్తున్నాను. హోమ్ కుక్స్, మీరు చేసే ఆ క్యారమెల్ స్ట్రాండ్ కప్ కేక్ పైన పెట్టినప్పుడు దాన్ని స్ట్రైట్ గా పెట్టాలి. ఒక్కటి చేసినా సరిపోతుంది. ఎవరైతే పొడుగ్గా పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళే ఈరోజు టాప్ 2 సెలెక్ట్ అవుతారు. హేజల్నట్ గార్నిష్ ఏదైతే ఉందో అది కప్ కేక్ మీద ప్లేస్ చేయగానే కొద్దిసేపటి తర్వాత అది బెండ్ అవుతూ వచ్చింది. అప్పుడైతే నాకు చాలా టెన్షన్ వేసింది. హోమ్ కుక్స్, ఇవాళ మేము ఇచ్చిన ఇంట్రెస్టింగ్ స్వీట్ ఛాలెంజ్ లో లాస్ట్ 5 minutes మీ షుగర్ గార్నిష్ ని రెడీ చేసుకోండి. లెట్స్ గో. చలపతి షెఫ్, మాకు లాస్ట్ 5 minutes మిగిలింది అలా చెప్పగానే నేను ఫస్ట్ 2 attempts చేశాను, కానీ నాకు ఆ సాటిస్ఫాక్షన్ దొరకలేదు. షుగర్కి మళ్ళీ వెయిట్ చేస్తాను స్టార్ట్ చేశాను. రవి గుర్తుంది కదా, స్ట్రైట్ గా పొడుగ్గా ఉండాలి. స్టేటే ఉండాలి షెఫ్. ఇది ట్రై చేయి, ఇంకో ట్రై చేయి రవి. ఓకే షెఫ్. హోమ్ కుక్స్, లాస్ట్ 1 minute టు గో. లాస్ట్ 1 minute అన్నప్పుడు నేను అలా కప్ కేక్ మీద పెట్టేసి ఆ హేజల్నట్ ని చూస్తున్నాను. ఎందుకంటే అది ఎప్పుడైనా ఒకవేళ టిల్ట్ అవుతే వెంటనే దాన్ని ట్రబుల్ షూట్ చేయగలం కాబట్టి అదైతే పర్ఫెక్ట్ గా ఉంది. సో నేనైతే కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నేను షుగర్ది ఎంత ట్రై చేసినా కూడా అది హ్యాంగ్ అవుతుంది. అందరిది చూస్తుంటే కొంచెం స్టిఫ్గా ఉందనిపిస్తుంది. నాది ఎంత లెంత్ వచ్చినా కూడా కొంచెం హ్యాంగ్ అవుతుంది. సో ఐ గెస్ ఒక్కొక్కటి చేస్తే బాగుండు అనిపిస్తుంది, బట్ నా దగ్గర ఇంకా టైం లేదు. సో ఐ విల్ జస్ట్ గో విత్ దిస్. Home cooks, last 30 seconds for that perfect strand of garnish. Let's go, finish it up quickly. ఇప్పుడు మా దగ్గర లాస్ట్ 30 seconds ఉన్నాయి. నా దగ్గర 2 లాంగ్ షుగర్ గార్నిషెస్ ఉన్నాయి, కానీ
నాకు కొంచెం డౌట్గా ఉంది, ఎందుకంటే నా షుగర్ గార్నిష్ చాలా బెండ్ అయిపోతుంది. చుట్టుపక్కన చూస్తే మిగతా మెంబర్స్ది గార్నిష్ నాకంటే చాలా బాగుంది. హోమ్ కుక్స్ లాస్ట్ 10 seconds. 10, 9. 8. లాస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వగానే నా షుగర్ క్యారమల్ అవుతే బర్న్ అయిపోయింది. ఇంకా నా దగ్గర ఆప్షన్ లేదు, ఒకే ఆప్షన్ మిగిలింది, అదే నేను కేక్ మీద పెట్టేసాను. 5, 4, 3. 2, 1. స్టాప్ ఎవ్రీథింగ్. ఒక్క అడుగు వెనక్కి వేయండి. ఇంకొక షుగర్ గార్నిష్ చెయ్యొచ్చని ఆలోచిస్తున్నా, కానీ టైమే లేదు. స్టెప్ బ్యాక్ చెప్పేశారు. ఈ రోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నా షుగర్ గార్నిష్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నిల్చొని చాలా స్ట్రైట్గా ఉంది. అది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఫింగర్స్ క్రాస్ చేస్తున్నాను అది సక్సెస్ అవ్వాలని. నా అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని చూడంగానే నాకు కొద్దిగా కాన్ఫిడెంట్ ఉంది, నేనైతే టాప్ 2లో ఉంటానని. ఎందుకంటే నాది పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉంది, అట్ ద సేమ్ టైం చూడడానికి చాలా బాగుంది. బట్ ఓన్లీ హైట్లో నాకు కొద్దిగా డౌట్గా ఉంది. మేబీ జడ్జెస్ ఏమంటారో నాకు కొద్దిగా టెన్షన్గా ఉంది. ఫస్ట్ హోమ్ కుక్ శ్యామ్, మీరు తీసుకురండి. సో నా షుగర్ గార్నిష్ షఫ్లు అయితే తీసుకుని రమ్మని చెప్పారు. పట్టుకు వెళ్తున్నప్పుడు నాకు చాలా టెన్షన్ వస్తుంది, ఎక్కడ గాలికి విరిగిపోతుందో చాలా టెన్షన్గా స్లోగా తీసుకొని వెళ్తున్నాను. శ్యామ్, మేము ఒకటే అడిగాము, రెండిట్లో ఏది చూడమంటావు? శ్యామ్, మీ ప్లేట్ మీ కౌంటర్ దగ్గర తీసుకెళ్ళిపోండి. అయ్యో ఎంత బాగా చేశాను, బాగుందా లేదా ఏం చెప్పలేదే, అసలు ఏం జరుగుతుందో అని చెప్పి కొంచెం ఆలోచనలో పడ్డాను నేను. జస్విన్, నేను నా షుగర్ గార్నిష్ జడ్జెస్ దగ్గరికి తీసుకెళ్తుంటే, అమ్మో ఇది పడిపోకూడదు, ఎందుకంటే ఇఫ్ దట్ ఫాల్స్ నా దగ్గర ఉన్న షుగర్ గార్నిష్ కూడా పోతుంది. సో చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాను. నాకు Thank you, Jasween. నా షుగర్ గార్నిష్ని చూసి ఏం అనలేదు, ఇలా ఎగ్జామిన్ చేసి ఓకే యూ కెన్ గో బ్యాక్ అనేసారు. అశ్విని, మీ షుగర్ గార్నిష్ తీసుకురండి. బ్రేక్ అయ్యి టచ్ అయిపోయింది. 2 అతుకుపోయినాయా? రవి, ఆ ప్లేట్ని తీసుకొని మూవ్ చేసేటప్పుడు నా బ్రెత్ నేను కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే హైట్. అది నేను ఎలాగైనా కంట్రోల్ చేసి స్టెప్ టేబుల్ వరకు శుభ్రంగా అది హైట్లోనే వెళ్ళాలని ఆ స్ట్రెస్ నాలో. థ్యాంక్ యూ రవి. భాషా, ఈ షుగర్ గార్నిష్ తీసుకురండి. సో నా కప్ కేక్ అలా తీసుకెళ్తున్నప్పుడు ఆ స్టాండ్ ఏదైతే ఉందో అది చాలా బెండ్ అవుతుంది. నేనైతే కన్నా మనసులో కోరుకున్నాను అసలు ఇది బ్రేక్ అవ్వకూడదు అని. ఎలా తిరిగి నేను టాప్ 2లో ఉండాలి, బాల్కనీకి వెళ్ళాలని నేను చాలా దృఢంగా ఉన్నా. భాష, ఇది కరెక్ట్గా వచ్చింది అనుకుంటున్నావా? కరెక్ట్ స్ట్రైట్ లైన్ అంతా బాగానే వచ్చింది. నువ్వు ఛాలెంజ్ కరెక్ట్గా అర్థం చేసుకున్నావా? ఎస్ షెఫ్, అంతే హైట్గా ఏదైతే వస్తే వాళ్ళది కన్సిడర్ చేస్తారు. హేజల్నట్ పైనుంచి తిప్పినప్పుడు కిందకి మఫిన్ మీద కప్ కేక్ మీద పెట్టేటప్పుడు ఎవరికి ఏం ప్రాబ్లం అనిపించలేదా? ఎక్కువ లాంగ్గా ఉంటే బ్రేక్ అయిపోతుంది. ఎక్కడ బ్రేక్ అవుతుందో అనే ఒక టెన్షన్ ఉండేది షెఫ్. Okay, Basha. Thank you so much. Home cooks,
It's time for results. నాకైతే డెఫినెట్గా తెలుసు శ్యామ్ గారు ఒక మెంబర్ అవ్వచ్చు అడ్వాంటేజ్ కోసం. వాళ్ళ శ్యామ్ గారు అండ్ భాష చాలా బాగా పర్ఫామ్ చేశారని ఐ గెస్ వాళ్ళే వస్తారు అనుకుంటున్నాను. నాది చాలా హ్యాంగ్ అయిపోయి ఉంది ఆల్రెడీ. అద్భుతంగా పర్ఫెక్ట్ గా ఆ బంగారు తీగని పంచదారాల నుంచి తీసి అలా స్ట్రైట్ గా నిలబెట్టిన వారెవరో తెలుసుకోవాలనుందా? మీ అందరి హోమ్ కుక్స్ ఆ షుగర్ గార్నిష్ ని చాలా క్లోజ్ గా తీసుకొచ్చారు. ఇది అంత ఈజీ కాదు. ఒక సైడ్ టెంపరేచర్, ఒక సైడ్ కూలింగ్, ఒక సైడ్ యువర్ ఫైట్ అగేన్స్ట్ గ్రావిటీ, 3 రావాలి. ఫర్ దాట్ మీ అందరికీ క్లాప్స్. ఈరోజు ఆర్టిస్ట్రీలో మీ కళాత్మకతలో పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేసి ఆ బుంబా బుంబా హోమ్ షెఫ్ శ్యామ్, యు ఆర్ ద హోమ్ కుక్, యు ఆర్ ద హోమ్ కుక్. కమ్ హియర్ శ్యామ్. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు రాని షుగర్ గార్నిష్ని నేను ఇంత బాగా చేస్తాననేసి నా పేరు సెలెక్ట్ చేయడం నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను. అండ్ షెఫ్ సంజయ్ గారు అయితే బుంబా బుంబా అంటుంటే నాకైతే చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. శ్యామ్, ఆ స్వీట్ స్కిల్ టెస్ట్లో మీరు ఎంత స్వీట్గా పర్ఫామ్ చేశారంటే ఇట్ వాజ్ లుకింగ్ అమేజింగ్. కొన్ని టెక్నిక్స్ అంత ఈజీ కాదు, అవి కూడా కరెక్ట్ గా చేసి నువ్వు అందులో ఎక్సెల్ అవుతున్నావు. ఎక్సెల్ అవుతూ మాస్టర్ షెఫ్ లో దేశ విదేశాల వంటలపై పట్టు తెచ్చుకుంటూ మనకి రకరకాల స్కిల్స్ చూపిస్తూ ఒక స్ట్రీట్ షెఫ్ ఈ రోజు మన ముందు ఎంత ఆసమ్ గా పర్ఫామ్ చేశాడంటే హ్యాట్స్ ఆఫ్ టు యు శ్యామ్. శ్యామ్, నీ ఫీలింగ్స్ ఏంటి? షెఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు షెఫ్స్కి నేను చాలా రుణపడి ఉన్నాను. సో నేను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అండ్ చాలా చాలా థ్యాంక్స్ షెఫ్. నాకు రాని ప్రతిదీ నేర్చుకుంటూ పైకి వెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఉన్నా. లైక్ శ్యామ్ ఫస్ట్ టైం షుగర్ గార్నిష్ చేసి ఆ ఛాలెంజ్లో ఫస్ట్ పొజిషన్లో వచ్చిండు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో హోమ్ కుక్స్, ఈరోజు ఒక స్వీట్ అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పాము. మరి ఆ సెకండ్ హోమ్ కుక్ Basha, that's you. చాలా సంతోషంగా ఉంది. కానీ మరి ఇంత చిన్న ఛాలెంజ్కి బాల్కనీ పంపుతారా అని ఒక చిన్న క్వశ్చన్లో నాలో స్టార్ట్ అయింది. భాషా, చెఫ్, ఎంత సన్నగా ఎంత పర్ఫెక్ట్ గా ఆ బంగారు తీగ అద్దిరిపోయేలా చేసావు. ఆసమ్. హోమ్ కుక్స్ ఫస్ట్ వచ్చిన శ్యామ్ కి, సెకండ్ వచ్చిన భాషాకి ఈరోజు అడ్వాంటేజ్ ఉండబోతోంది. మా ఇద్దరికి ఒక అడ్వాంటేజ్ ఉండబోతుంది అంటేనే నేను ఓకే ఛాలెంజ్లో ఏదన్నా మాకు ఎక్స్ట్రా టైం ఏమైనా దొరుకుతుందా, లేదా ఓపెన్ ప్యాంట్రీ ఉండబోతుందా, ఏదైతే కానీ కొద్దిగా నర్వస్లో ఉంది. సో వీళ్ళిద్దరిని డైరెక్ట్గా బాల్కనీకి పంపించేస్తారు. ఇంకా 6కి మాత్రం ఏమైనా ఛాలెంజెస్ ఇస్తారో ఏమో. మాస్టర్ షెఫ్ కిచెన్ కదా, ఎవ్వరు ఏమీ ఊహించలేము ఇక్కడ. సో హోమ్ కుక్స్, సెకండ్ సర్ప్రైజ్ రివీల్ చేసే టైం వచ్చేసింది. ఈరోజు ఆ సెకండ్ సర్ప్రైజ్ని రివీల్ చేయడానికి మీ ముందు ఒక స్పెషల్ గెస్ట్ షెఫ్ రాబోతున్నారు. సో షెఫ్ సెకండ్ సర్ప్రైజ్ రివీల్ చేశారు అండ్ ఇట్ ఈస్ గెస్ట్ షెఫ్. సో ఆ గెస్ట్ షెఫ్ ఇవాళ ఎవరని చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను నేను. తను అవార్డ్సే కాదు, చాలా రివార్డ్స్ కూడా ఎర్న్ చేసుకుంది. ఇండియాలో టాప్ 30 షెఫ్స్లో ఆవిడకి ఒక స్థానం కూడా ఉంది. దేశ విదేశాల నుంచి వచ్చిన ఎంతో మంది హెడ్స్ కి G20లో తను క్రియేట్ చేసిన మెను వడ్డించారు. ఆ షెఫ్ ఒక కమ్యూనిటీ గురించి పుస్తకం కూడా రాసింది. దాన్ని పార్సీ కిచెన్ అంటారు. మన చిరుధాన్యాలపై పట్టు తెచ్చుకొని పేరు సంపాదించుకున్న లేడీ షెఫ్. గెస్ట్ గురించి చెప్తున్నారు, ఆ వినగానే నాలో ఎక్సైట్మెంట్ ఇంకా 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 పెరిగిపోతుంది.
cheese, none other than Chef Anahita Dondi. షెఫ్ అనాహిత ఆ కిచెన్ లో ఎంటర్ అవ్వగానే నేనైతే ఎంతో ఎక్సైటెడ్ గా అయిపోయాను. మాకు ఎంతో పెద్ద ఆపర్చునిటీ వచ్చింది, గోల్డెన్ ఆపర్చునిటీ. షెఫ్ అనాహిత ముందు కుక్ చేయొచ్చు అండ్ వీ కెన్ మీట్ us. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. Firstly, I'm so grateful to be sharing such a platform with all of you judges here. Thank you so much, chefs. Being on MasterChef Telugu is the first time for me. I'm hoping that you guys are excited to have me in the kitchen. Yes, chef. అశ్విని గారు, మీరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎందుకు? అవర్ ఇండియన్ ఫుడ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు. అది చాలా ఇన్స్పైర్ అవుతుంది దాంతో. ఐఎమ్ వెరీ హ్యాపీ మీటింగ్ యూ షెఫ్. Thank you. రాగశ్రీ, Yes, chef. నీకేమనిపిస్తుంది? మిల్లెట్స్ అనగానే హెల్తీ ఎవ్రీథింగ్ అండ్ ఇంపాక్ట్ అనేసరికి ఐ కుడ్ టోటలీ రెసినేట్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఇక్కడ నాకు ఇవాళ నా ఛాలెంజ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ దట్ ఐ వుడ్ బి పర్ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. Ragashri is one of the health freak when it comes to food. I already know that. Chef, do you know about Ravi? I know he is a dancer. And I do know that he does a lot of street food. So see, I have done my homework and I know everything about you guys. షెఫ్ అనాహిత గారు చాలా గొప్ప షెఫ్. ఆవిడ నన్ను స్ట్రీట్ షెఫ్ శ్యామ్ అనగానే నేను చాలా ఆశ్చర్యపోయాను, నాలో నేను ఉప్పొంగిపోయాను. హోమ్ కుక్స్, సమయం వచ్చేసింది ఈ ఛాలెంజ్ రివీల్ చేయడానికి. సో లెట్స్ రివీల్ ద ఛాలెంజ్. Home cooks, do you think I'll come to the MasterChef kitchen and not bring millets? Millets are very close to my heart and I want you guys to make them shine today. హోమ్ కుక్స్, మనం ఈ చిరుధాన్యాల గురించి మనం కొంచెం హిస్టరీ వెళ్తే గనక 200 సంవత్సరాల కిందట ఎక్కువగా అందరూ చిరుధాన్యాలే తినేవాళ్ళు. అయితే బ్రిటిష్ వాళ్ళు మాకు ఈ చిరుధాన్యాలు కాదు, మాకు కావాల్సింది వీటు, రైసు. అప్పుడు ఏం చేశారంటే బియ్యాన్ని, గోధుమల్ని ఎక్కువగా పండించడం మొదలు పెట్టారు. అది మనకి అలవాటు చేయడం కోసం వాటిని రవ్వలా చేసి ఉప్మా కూడా మనకి అలవాటు చేశారు. మన ఈ చిరుధాన్యాల నుంచి మనకి దూరం చేశారు. కానీ ఇప్పుడు ఇవే చిరుధాన్యాలు మళ్ళీ మన ప్రపంచానికి, మన ప్రతిరోజు వంటల్లోకి వచ్చేసాయి. సో థ్యాంక్ యూ అనాహిత. Thank you. సో ఈ చిరుధాన్యాలతో ఈరోజు ఛాలెంజ్ ఏంటో తెలుసుకోవాలనుందా? సో హోమ్ కుక్స్, ఈ రోజు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు కిచెన్ లో ఫస్ట్ టైం టీమ్ సర్వీస్ ఛాలెంజ్ ని చేయబోతున్నారు. సో ఇట్స్ అ మిల్లెట్ బేస్డ్ టీమ్ ఛాలెంజ్. మాస్టర్ షెఫ్ కిచెన్లో ఫస్ట్ టైం టీమ్ ఛాలెంజ్ అవుతుంది. అసలు ఎలాంటి టీం ఉంటుంది, అసలు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకుంటారా, అసలు ఈ టీమ్ ఛాలెంజ్లోని ఏమవుతుందో అని చాలా ఆతృతగా ఉన్నాను. మాస్టర్ షెఫ్ కిచెన్ లో టీమ్ ఛాలెంజ్ అసలు వినంగానే ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. సో ఈ రోజు మీరు ఒక చిన్న స్కిల్ టెస్ట్ ని చేశారు. దాంట్లో ఇద్దరు హోమ్ కుక్స్ చాలా బాగా పర్ఫామ్ చేసి అడ్వాంటేజ్ ని గెలుచుకున్నారు. ఆ ఇద్దరు హోమ్ కుక్స్ ఈ రోజు టీమ్ కెప్టెన్స్ అవుతున్నారు. సో శ్యామ్ అండ్ బాషా, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో శ్యామ్, మీరు ఫస్ట్ ప్లేస్ లో వచ్చారు. సో ఫస్ట్ డిసిజన్ మరి చాయిస్ ఆఫ్ టీమ్ మెంబర్స్ మీద ఉంటుంది. ప్లీజ్ పిక్ యువర్ టీమ్ మెంబర్స్. రవి,
శ్యామ్ ఫస్ట్ నా పేరు చెప్పగానే నాలో ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది, ఎందుకంటే శ్యామ్ లిస్ట్లో ఫస్ట్ నా పేరు ఉంది. భాష అమ్జద్ సార్. అమ్జద్ గారు మా టీంలో ఉండే డిషెస్ని బాగా బయటికి తీరాలనడానికి వాళ్ళ ఫ్లేవర్స్, వాళ్ళ హ్యాండ్స్ అయితే సపోర్ట్ నాకు చాలా అవసరం. రాగా ఇంకా ఎప్పుడైతే భాష అమ్జద్లాని సెలెక్ట్ చేసుకున్నాడో వెంటనే ఇంకా ఆలోచించకుండా రాగానైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే రాగా డైట్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్లో బాగా ఆరితేరిన వ్యక్తి. తను ఈ మిలెట్స్ ఛాలెంజ్లో నాకు మెయిన్ కోర్స్కి ఉపయోగపడుతుందని తను నేను సెలెక్ట్ చేసుకున్నాను. నీతు గారు. ఈరోజు శ్యామ్ నాకు సెలెక్ట్ చేయలేదని కొంచెం ఫీల్ అయ్యాను, కానీ అమ్జద్ సార్ తర్వాత భాష నన్ను సెలెక్ట్ చేశాడు. అయితే నాకు అనిపించింది భాషకి నేను ఇంపార్టెంట్ అని. జస్విన్. అశ్విని గారు, మీరు టీం భాషని జాయిన్ చేయండి. వాళ్ళిద్దరూ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తుంటే ఎందుకు నన్ను సెలెక్ట్ చేయటం లేదు, నా కుకింగ్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదా, ఏమయ్యింది అసలు ఇక్కడ? నేను చాలా అంటే చాలా సాడ్ ఫీల్ అయిపోయాను. హోమ్ కుక్స్, ఈరోజు మన స్పెషల్ గెస్ట్ షెఫ్ అనహిత మీకోసం తీసుకొచ్చింది మిల్లెట్ ఛాలెంజ్. సో మిల్లెట్స్ అన్న వెంటనే నాకు చాలా ఐడియాస్ రన్ అవుతున్నాయి, బికాస్ దే ఆర్ వెరీ హెల్తీ, టేస్టీ. సో ఐ గెస్ ఇవాళ ఛాలెంజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది నాకు. ఈ మిల్లెట్ ఛాలెంజ్లో మీరు 3 కోర్స్ మీల్ తయారు చేయవలసి ఉంటుంది. మొదటిది ఒక అపిటైజర్, రెండవది ఒక మెయిన్ డిష్, మూడవది ఒక స్వీట్ డెజర్ట్. ఈ మిల్లెట్ ఛాలెంజ్కి మీకు ఇస్తున్న సమయం 90 నిమిషాలు. 5 మినిట్స్ మీకు మన మాస్టర్ షెఫ్ ప్యాంట్రీ ఓపెన్ ఉంటుంది. అలాగే మాస్టర్ షెఫ్ వరల్డ్ క్లాస్ ప్యాంట్రీలో అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు ఉన్న ఈ ప్యాంట్రీ 5 నిమిషాలు మాత్రమే ఓపెన్గా ఉంటుంది. కానీ ఆ ప్యాంట్రీలోకి వెళ్ళేవారు ఎవరో తెలుసా? కెప్టెన్స్ మాత్రమే, శ్యామ్ అండ్ భాషా. ఈరోజు టీమ్ ఛాలెంజ్లో మాకైతే 90 మినిట్స్ ఇచ్చారు, అందులో 5 మినిట్స్ ప్యాంట్రీకి పోతుంది. సో నేనైతే రవిని పంపిద్దామని చెప్పి మొత్తం దానికి ట్రైన్ చేస్తున్నాను, ఎట్లా ఏం కావాలి ఏం తేవాలనేసి. కానీ లాస్ట్ మూమెంట్లో కెప్టెన్ వెళ్ళాలనేసరికి మా అంచనాలన్నీ తారుమారైపోయి. సో హోమ్ కుక్స్, థర్డ్ స్వీట్ సర్ప్రైజ్ వినాలని ఉందా? ఇంకొక ట్విస్ట్ అని చెప్పారు. ట్విస్ట్ ఏంటా అని నాకు చాలా, ఎందుకంటే ఆల్రెడీ ఒక టీమ్ ఛాలెంజ్, ఆల్రెడీ ఇంకో ట్విస్టా అని చాలా ఆలోచిస్తున్నా. సో హోమ్ కుక్స్, ఈరోజు ఈ ఫస్ట్ టీమ్ ఛాలెంజ్లో మీకున్న థర్డ్ సర్ప్రైజ్. ఈరోజు కుకింగ్ టైంలో ఓన్లీ 3 హోమ్ కుక్స్ ఒక్కసారి కుక్ చేస్తారు. అండ్ 1 హోమ్ కుక్ విల్ బీ outside the counter. అంటే ఇది కెప్టెన్స్ డిసిజన్ అవుతుంది, ఏ హోమ్ కుక్ స్వాప్ అవ్వాలి, ఎప్పుడు ఏ హోమ్ కుక్ కౌంటర్ బయట నించుకుంటారని. 3 హోమ్ కుక్స్ పని చేయాలంటే ఆల్రెడీ నేను చూస్ చేసుకున్న డెజర్ట్కి 1.5 hour ఖచ్చితంగా కావాలి. దాంట్లో కూడా నేను బయట వెళ్ళాలి. ఇప్పుడు కెప్టెన్ డిసైడ్ చేస్తారో ఎవరు ఎక్కడ వెళ్ళాలి, ఇది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. హోమ్ కుక్స్ గుర్తుపెట్టుకోండి, విన్ అయిన టీం బాల్కనీకి వెళ్ళి సేఫ్గా ఉంటారు. అండ్ ఏ టీం అయితే ఈ ఛాలెంజ్లో విన్ అవ్వలేదంటే వాళ్ళు ఎలిమినేషన్ ఛాలెంజ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో హోమ్ కుక్స్, ఈరోజు మీ కాంట్రిబ్యూషన్ అది మీ ఒక్కరినే కాదు మొత్తం టీమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. Home cooks, are you ready to make millets shine on your plates? Yes, chef. Okay, I want to see dishes full of love, full of nutrition, full of creativity, innovation, and most importantly, flavor. Oh, yes, chef. So home cooks, are you ready to bring us the millet magic? Yes, chef. So 3, 2, 1, let's get cooking. ఫైవ్ మినిట్స్లో ఒక డిష్ తాలూకా ఇంగ్రీడియంట్స్ తేడమే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు 3 కోర్స్కి ఇంగ్రీడియంట్స్ మర్చిపోకుండా తేవాలి, అది చాలా పెద్ద టాస్క్. అది
సో ఈరోజు ప్యాంట్రీలో 5 నిమిషాల్లో 3 డిషెస్కి కావాల్సిన నేను అన్నీ పిక్ చేయాలి. సో వెళ్ళిన వెంటనే నాకు ఏవేవి మీట్స్ ఈ తర్వాత ఏవేవి కావాలో అన్నీ ఫటాఫట్ తీసుకున్నా. Rice flour, basin. Basin, don't forget. ఫ్రూట్లో రెండు ఫ్రూట్ ఏదైనా ఎలిమెంట్ ఫ్రూట్స్లో ఎక్స్ట్రా మేము అనుకుంటున్నాం శ్యామ్ పెంట్రీలో నుంచి ఏది మర్చిపోకుండా పర్ఫెక్ట్గా తెస్తాడని మేము జస్ట్ హోప్ చేస్తున్నాం. We'll check. Careful. Okay, should I keep mushrooms and everything? Yeah. Home cooks, you have only 2 minutes. The fate of your team members lies in your hands as well. Let's go. Hurry up. లాస్ట్ 2 మినిట్స్ అనేసరికి వెంటనే ఒకసారి నేను ఏదైతే బాస్కెట్ నా చేతిలో ఉందో నా కౌంటర్కి వెళ్ళి ఇచ్చేసాను. సో నేను అప్పుడు ఏదైనా మిస్ అయినాక వాళ్ళు నాకు చెప్తారనమాట. అప్పుడు నేను పిక్ చేయడానికి చాలా అనుగుణంగా ఉంటుందని చెప్పి వెంటనే ఇంకోసారి వెళ్ళి నేను ఏవైతే కావాల్సినవి కూడా తీసుకున్నాను. berries, Basha, berries. Mascarpone cheese, eggs, elaichi powder, elaichi. What millet are you using? Foxtails, banyan, reds. Calm down. Breathe. Make sure you get all the ingredients for your team. Yes. Yeah? Basha, ginger garlic, cafe lime. You have only 1 minute left. Ghee, don't forget. Ghee, very important. మిల్క్. షిటాకి మష్రూమ్. అస్సలు ఆలోచించకుండా అన్ని అరుస్తూనే ఉన్నాను. నాకు కొంచెం ఇప్పుడిప్పుడే పానిక్ స్టార్ట్ అవుతుంది అన్ని ఇంగ్రీడియంట్స్ రావేమో అని. Home cooks, last 10 seconds. 10, 9, 8, 7, Basha, milk. 5, 4, 3, 2, 1, and time's up. Listen, once check now. Ghee వచ్చింది. బేరీ తెచ్చరా? ఇలాచీ వచ్చింది. బ్రో మిల్క్ తీసుకురాలేదు బ్రో. pantry close. ఏం కాదులే, క్రీమ్ని లైట్ చేద్దాం. గుడ్ జాబ్ ఆశా. जो भी है It's okay, we'll pull out. we'll pull out, don't worry. మొజరెల్లా you can't. You can't use it. You can't use. సో శ్యామ్ గారు అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకురాలేదు. నాకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బెసల్ లీవ్స్ రాలేదు. అండ్ నేను చైవ్స్ అడిగాను. అండ్ మేము స్మోక్ చేయాలనుకున్నాము. సో కోల్ కూడా తీసుకురాలేదు. ఈ చేంజెస్ అన్ని మైండ్లో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు రెసిపీని మార్చుకోవాలి. సో ప్రిపరేషన్ అండ్ ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది తెలియదు. అగర్ తేలేదా? చైవ్స్ తీసుకొచ్చావా? ఈ రోజు ప్యాంట్రీలో చాలా టెన్షన్ మరి చాలా కన్ఫ్యూజన్ కూడా ఉండే. Chef, what are your thoughts? I just feel they were both rushing, and I think Basha went back in the last 10 seconds, and I don't think he could find some ingredients. So they were looking a bit flustered and confused, and a lot of ingredients, 3 baskets. I don't know what they're thinking. ఇది మైదానా? ఇది రైస్ ఫ్లోర్. ఈ రెండు మైదా. గార్లిక్ పౌడర్. సో మరి వాళ్ళు ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చినా వాటితోటే వాళ్ళు డిషెస్ చేయాలి. ఎందుకంటే నలుగురు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలన్నీ కలిపితే ఎటువంటి డిషెస్ అయినా ఇట్టే చేయగలుగుతారు. I'm honestly looking forward to their creations, and most importantly, I'm hoping to see different creations with millets, because it's so easy to create so many innovative dishes. Yes. పైన మాత్రం లైట్గా క్రంబుల్ వేద్దాం, లేదు అంటే కేక్ మీదనే డైరెక్ట్గా క్వినల్ చేసి పెట్టేద్దాం. శ్యామ్ అండ్ భాషా, Yes, chef. ఒకళ్ళు బయట ఉండాలి. ఎవరు బయటకు వస్తున్నారో మీరే డిసైడ్ చేయండి. Go inside. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ పని చేయకూడదు. సో నేను డిసైడ్ అయిపోయాను, కెప్టెన్గా బయట నుంచి సూపర్వైజ్ చేద్దాం. నా గైడెన్స్లో వాళ్ళతో డిష్లు కంప్లీట్ చేద్దాం అనుకున్నా. శ్యామ్, నువ్వు కెప్టెన్ అయి ఉండి నువ్వు బయటకు వచ్చావు, ఏంటి కథ? సో నా టీమ్మేట్స్కి ముందు వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇస్తున్నాను. నేను వాళ్ళకి కావాల్సిన రెడీ చేసుకున్న తర్వాత నేను మధ్యలో జాయిన్ అవుతాను. He has a plan in place. మా కెప్టెన్ శ్యామ్ చెప్పినట్టు మేము ముగ్గురం కుకింగ్ స్టార్ట్ చేసేసాం. ఇంకా శ్యామ్ బయట నుంచి మాకు ఇన్పుట్ ఇస్తున్నాడు. నేను ఈరోజు అశ్విని గారిని కొద్దిసేపు కౌంటర్ అవుట్ సైడ్ పెట్టాలనుకుంటున్నా. ఎందుకంటే అశ్విని గారు కొద్దిగా స్లోగా చేస్తారు కాబట్టి. సో నేను నా స్టార్టింగ్ అమ్జద్ గారు నీతు గారితో చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్స్ షెఫ్, మంచి ఛాలెంజ్ మా కోసం తీసుకొచ్చారు. నాకైతే ఎన్ని వేరియేషన్స్, ఎన్ని వెరైటీస్
మన హోమ్ కుక్స్ చేస్తారని చాలా ఉత్సాహంగా ఉంది. ఐఎమ్ టోటల్లీ ఎక్సైటెడ్. Thank you, Chef. Honestly, for me, I've been, promoting and talking and cooking with millets for so long. I'm so happy that the home chefs have been challenged, to use this ingredient. So I feel all these opportunities are great, and I'm hoping the whole world realizes the goodness of millets. కేవలం ఆ చిరుధాన్యాలను వేసి కొంచెం నీళ్ళు అందచేస్తే చాలు, చాలా ఈజీగా పెరుగుతుంది. Absolutely. నేను శ్యామ్ గారు ప్లాన్ చేసుకుంటున్నాము బికాజ్ ఆయన ప్రాన్స్ లో చాలా బాగా చేస్తారు అండ్ నేను బేస్ డిష్ కంప్లీట్ చేసేస్తే నేను ఆయన స్వాప్ అవ్వచ్చు అని. నీతు ఇంక దేనికైనా కావాలంటే హాట్ మిల్క్ దానికి సోక్ అవ్వడానికి. హోమ్ కుక్స్ ఈరోజు టీమ్ మిలెట్ ఛాలెంజ్ లో మీకు ఇచ్చిన 90 నిమిషాల్లో 15 నిమిషాలు అయిపోయింది. ఓన్లీ 75 minutes లెఫ్ట్. గెట్ యువర్ ప్లాన్ టుగెదర్ అండ్ కీప్ కుకింగ్. మాకు ఇచ్చిన టైంలో అయితే ఇంకా 75 minutes మాత్రమే ఉంది. సో రవి తన చికెన్ తోటి తను చాలా స్మార్ట్గా వర్క్ చేస్తున్నాడు. జస్విన్ తన కీర్ని సెట్ చేయడంలో బిజీగా ఉంది. నేనైతే నా ప్రాన్స్ నా మెయిన్ కోర్స్కి నేను రెడీ చేసుకుంటున్నాను. శ్యామ్, Yes, chef. టీమ్ పర్పుల్ కెప్టెన్ మీరు Yes, ఏం chef. చేస్తున్నారు ఈ రోజు? 3 course మెన్యూ ఏంటి? బేసిక్గా ఏంటంటే అందరూ బయట ఫుడ్స్కి అలవాటు పడ్డారు కదా ఈ జనరేషన్. సో వాళ్ళకి వాళ్ళ స్టైల్లోనే మన మిలెట్స్ని టేస్ట్ చేద్దామని చెప్పేసి ఓకే, సో appetizer కి మీరు అపిటైజర్కి రులాట్ ఇస్తున్నాను. That's chicken roulade. చికెన్ రులాట్. మెయిన్ కోర్స్కి సీ ఫుడ్ పాయల్ అండ్ డిజర్ట్ ఖీర్తో చేస్తున్నా ఒక డిజర్ట్. Okay. But which millets are you using? ఫాక్స్టెల్ యూజింగ్ బానియర్, జవర్. All 3 millets you're All using three. in different courses. Different course. Okay. Are you confident about Yes, cooking with millets? Yeah, my team was very confident millets. Have you cooked with millets before? Sometimes. అవి హాయ్ షెఫ్. చాప్ 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 Good chopping skills. That's looking really nice and థ్యాంక్ fine. యూ సో Huh? మచ్ షెఫ్. ఈ రోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే షెఫ్ అనైతా గారికి నా చాపింగ్ స్కిల్ నచ్చింది. నేనైతే క్లౌడ్ 9లో ఉన్నాను. I know you like to dance డెఫినెట్లీ. and chop, yes yes but don't cut your fingers. డెఫినెట్లీ షెఫ్. సో రవి, ఈ రోజు ఏం చేస్తున్నారు? appetizer కోర్స్ మీది అని విన్నాను. షెఫ్ సో ఏం చేస్తున్నారు? శ్యామ్ గారు నాకు ఇచ్చిన అపెటైజర్ నేను చికెన్ ఖాండ్వి రోల్డ్ చేస్తున్నాను. ఇట్స్ అ గుజరాతీ అండ్ కాంటినెంటల్ కంబైన్ చేసి కొద్దిగా ఇండియన్ టచ్ చేస్తున్నాను, ఫ్యూజన్. షెఫ్ కూడా చాలా నచ్చుతుంది. పార్సీ క్వీన్ అనుకొని ట్యాగ్ లైన్ ఉంది షెఫ్, పార్సీ క్వీన్. సో క్వీన్ లాగా ఫీల్ చేయాలి అది తిన్నాక. జస్విన్, ఇంకా ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి డెజర్ట్ లో? డెజర్ట్ లో బేసికలీ మేము క్రీమ్ బ్రూలే అందరు చాలా తింటాం, మాకు అందరికీ చాలా ఇష్టం. సో ఈరోజు నేను హిమాచల్ దగ్గర వెళ్ళాను. సో హిమాచల్లో ఒక చాలా ఫేమస్ ఫ్లవర్తో షర్బత్ చేస్తారు. నేను బాజ్రా సోక్ బాజ్రా యూస్ చేశాను నా ఖీర్లో. Which bajra are you using in the dessert? I'm using the soaked bajra. Did you add the branch into this? Yes. But this can split. I've added very little. I know, but it looks like it's going to split. So please make it. Yes, chef. స్ప్లిట్ అయితే ఈ రోజు మీరు కాదు, మిగతా 4 హోమ్ కుక్స్ కూడా డేంజర్ లో ఉంటారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.